హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మిస్టర్ మూమెంట్ 7. సో, ఈరోజు నేను నా ఫ్యామిలీతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానానికి స్టార్ట్ అయినాం. అండ్ వేములవాడ రీచ్ అయిన వెంటనే రూమ్ తీసుకొని టెంపుల్‌కి స్టార్ట్ అయినాం. ఇక్కడ మేము తీసుకున్న రూమ్ ఏంటిదంటే టెంపుల్ బ్యాక్ సైడ్‌కి చాలా దగ్గరుంది. సో, ఇక మేము కూడా టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచెల్లే లోపలికి ఎంట్రీ అయినాం. అండ్ పబ్లిక్ ఎవరు లేరు. ఇక డైరెక్ట్ సీదా గుండంకి పోయి స్నానం చేసి దర్శనానికి స్టార్ట్ అయినాం. అయితే ఇక్కడ అందరూ ఏం చేత్తుర్రంటే మొబైల్స్ అన్నీ వాళ్ళ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్‌లలో లేకపోతే లేడీస్ కవర్స్‌లలో అట్లా ఎత్తుర్రు. అట్లా ఏసి లోపలికి పోతుర్రు. నాకు తెలవక నేను పాకెట్‌లో పెట్టుకొని పోతే వాళ్ళు నన్ను లోపలికి ఎంట్రీ చేయలే. అలో చేయలే. మళ్ళా నేను ఒక టోకెన్ తీసుకొని మొబైల్ లాకర్‌లో పెట్టి ఇక మళ్ళా దర్శనం చేసుకొని బయటకొచ్చిన. ఇక బయటకొచ్చిన తర్వాత అట్లా తిరుక్కుంటా పోతుంటే ఇక్కడ ఒక జాతకం చెప్పే రోబోట్ కనపడ్డది. ఈ జాతకం చెప్పే రోబోట్ అయితే లిటరల్లీ నాకు ఊహ తెలిసినప్పటినుంచెల్లి ఇదే ప్లేస్‌లో ఉంటాంది మొత్తం. ఇక మళ్ళా చెప్పేది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు నిజమో దేవునికి తెలవాలి కానీ ఇక డైరెక్టు అలా అలా తిరుక్కుంటా మళ్ళా పోచమ్మ టెంపుల్‌కి పోయినాం. పోచమ్మ తల్లిని దర్శనం చేసుకొని తెచ్చిన బోనాన్ని పోచమ్మ తల్లికి సమర్పించి ఇక మళ్ళా రూమ్‌కి వెళ్ళినాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.